హియర్ ఈస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ సమాధాన పుస్తకం తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ. ఈ మూవీ వచ్చేసి 2024లో మలయాళంలో థియేటర్స్లో రిలీజ్ అయింది. అదే 2024లో సైనా ప్లే ఓటీటీలో మలయాళంలో స్ట్రీమింగ్ అయింది. రీసెంట్గా 2 రోజుల క్రితం తెలుగులో కూడా స్ట్రీమ్ అయింది, అదే సైనా ప్లే ఓటీటీలో. ఇంకా ఈ మూవీ 2 hours ఉంది కదా అని చూడడం జరిగింది. చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందనే విషయంలోకి వెళ్ళేలోపు కన్నప్ప మూవీ రివ్యూ, మార్గన్ మూవీ రివ్యూ, F1 ది మూవీ రివ్యూ కూడా అప్లోడ్ చేసాను, చెక్ చేయండి. ఈ సమాధాన పుస్తకం తెలుగు రివ్యూ అప్లోడ్ చేసిన 15 నిమిషాలకి ఒక పథకం ప్రకారం అనే మూవీ రివ్యూ కూడా అప్లోడ్ చేస్తాను. ఒక పథకం ప్రకారం మూవీ రివ్యూ అప్లోడ్ చేసిన 15 నిమిషాలకి లవ్ పాజిటివ్ అనే మూవీ రివ్యూ కూడా అప్లోడ్ చేస్తాను, చెక్ చేయండి నా ఛానల్లో. రివ్యూస్ లేట్కి ఇచ్చినా కూడా కంటెంట్ జెన్యూన్గా అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే 2000 నుంచి 2023 మధ్యలో పాఠశాల నేపథ్యంలో జరిగే కథ. అప్పట్లో పీస్ బుక్ అని ఒకటి ఉండేది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే బూతు బొమ్మలు ఉన్న బుక్ అని అర్థం. ఇంకా ఆ బుక్ ద్వారా స్టూడెంట్ కొంతమంది ఉంటారు, ఒక 5గురు గ్రూపు. వాళ్ళు ఎటువంటి కాన్సిక్వెన్సెస్ అంటే ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంక ఈ మూవీ ఎలా ఉందని చెప్పే ముందు నాకు ఏమేమి ప్లస్ పాయింట్స్ అనిపించినాయి అనేవి సింపుల్గా చెప్పేసి అప్పుడు నా మూవీ ఎలా ఉందనేది చెప్తాను. ఇంకా సెకండ్ హాఫ్లో ఫస్ట్ 15 minutes ఆ పీస్ బుక్ గురించి ఒక కామెడీ సీన్ ఉంటుంది, అది బాగుంది. ఇంకా బూతు బొమ్మల బుక్ గురించి చిన్న కామెడీ ఉంటుంది, అది బాగుంది. ఆ 15 నిమిషాలు క్లైమాక్స్ 20 minutes సెక్స్ ఎడ్యుకేషన్ గురించి మెసేజ్ కూడా బాగుంది. ఇవి తప్ప నాకు మిగతావి ఏం నచ్చలేదు. ఈ 2 scenes తప్ప ఇంకేం నచ్చలేదు. సినిమా అయితే నాకు నచ్చలేదు గైస్. ఇంకా ప్లస్ పాయింట్స్కి వెళ్ళిపోదాం. ప్లస్ పాయింట్స్ ఇందాక చెప్పినట్టు సెకండ్ హాఫ్లో స్టార్టింగ్ 15 minutes ఆ బుక్ గురించి కామెడీ సీన్స్ బాగున్నాయి. ఇంకా క్లైమాక్స్లో 20 minutes సెక్స్ ఎడ్యుకేషన్ గురించి మెసేజ్ బాగుంది. ఇవి తప్ప నాకు ఇంకేం నచ్చలేదు. ఇంకొకటి ఉంది పాజిటివ్, ఫస్ట్ హాఫ్లో ఒక 2 songs బాగున్నాయి, మ్యూజిక్ కూడా బాగుంది. సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ 20 minutesలో ఒక ఎమోషనల్ సీన్ అండ్ అక్కడ వచ్చే మ్యూజిక్ కూడా బాగుంది. ఇవి తప్ప స్టోరీ కూడా బాగుంది. ఇవి తప్ప ఇంకేం బాగలేదు. ఇంకా మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే డైరెక్షన్ అనేది సరిగ్గా లేదనిపించింది. స్క్రీన్ ప్లేనో మాదిరి బెటర్ అనిపించింది. ఎగ్జిక్యూషన్ సరిగ్గా చేయలేదు. కామెడీ సీన్స్ బాగా రాసుకోలేని అనిపించింది నాకైతే. సెకండ్ హాఫ్లో ఒక 15 minutes దగ్గర సీన్ తప్ప ఇంకెక్కడ నాకు అంతలాగా కామెడీగా అనిపించలేదు. ఇంకా మెసేజ్ ఒకటి లాస్ట్లో బాగుంది అంతే, మిగతాదంతా డల్ అనిపించింది ఎగ్జిక్యూషను. ఇంకా ఈ మూవీ వచ్చేసి ఇందాక చెప్పినట్టు 2 సాంగ్స్లో మ్యూజిక్ బాగుంది, క్లైమాక్స్లో మ్యూజిక్ బాగుంది, మిగతా చోట్ల అంత గొప్పగా లేదనిపించింది. ఇంకా ఈ మూవీలో యాక్టింగ్ మాత్రం బాగుంది. ఇంకంతే ఈ మూవీ ఎంతమంది. ఇంకా ఫైనల్గా వచ్చేసి ఈ మూవీకి ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి కొన్ని ఇందాక చెప్పిన ప్లస్ పాయింట్స్ అన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఇస్తే 2/5 అయితే ఇవ్వచ్చని అనిపించింది నాకైతే. అంతేనండి. ఈ మూవీ అప్లోడ్ చేసిన 15 నిమిషాలకి ఒక పథకం ప్రకారం మూవీ రివ్యూ అప్లోడ్ చేసిన 15 నిమిషాలకి లవ్ పాజిటివ్ మూవీ రివ్యూ కూడా అప్లోడ్ చేస్తాను. రివ్యూస్ లేట్గా ఇచ్చిన ఇస్తానంటే సపోర్ట్ చేయండి. నా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్.